తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉద్రిక్తతకు దారితీసింది. హైత్ నగర్ ఆర్టీసీ డిపోల ఎదుట కార్మికులు బైఠాయించారు. డిపోల నుంచి ప్రైవేట్ బస్సులు బయటకు తీయకుండా కార్మికులు అడ్డుకుంటున్నారు. పోలీసులకు ఆర్టీసీ కార్మికులకు మధ్య ఈ సందర్భంగా తోపులాట చోటు చేసుకుంది. మరొక వైపు చూసుకుంటే ఉప్పల్ రింగ్ రోడ్డు దగ్గర ప్రైవేట్ వాహనాల రద్దీ కొనసాగుతూనే ఉంది. ఆర్టీసీ సమ్మెతో ప్రయాణికులు మెట్రో రైలుతో పాటు ప్రైవేట్ వాహనాలు ప్రయాణిస్తున్నారు. మరి ఈ దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ ఆర్కే అందిస్తారు. ఆర్కే, మరి తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె చూస్తే ఎక్కడికక్కడ ఉద్రిక్తతకు దారితీస్తోంది. అలాగే ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి చర్చలు సఫలమయ్యే దిశగా ప్రభుత్వం కానీ లేకపోతే ఆర్టీసీ జేఏసీ నేతలు కానీ ఏ రకంగా ముందుకు వెళ్తున్నారు? అసలు సఫలమయ్యే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా ఆర్కే? రైట్ అర్చన, ఉదయం నుంచి కూడా అన్ని డిపోల వద్ద ఆర్టీసీ కార్మికులు తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. కొద్దిసేపటి కిందటే ఆర్టీసీ జేఏసీ గన్ పార్క్లో అమరవీరులకు నివాళులు అర్పించడం జరిగింది. మొత్తం ఎక్కడికక్కడ కార్మికులంతా కూడా పూర్తి స్థాయిలో ఇక్కడికి రావడం జరిగి వాళ్ళంతా కూడా తమ నిరసన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన సమ్మె ఏదైతుందో ఆ సమ్మెకి పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతూ ఆయన కూడా ఆర్టీసీ జేఏసీకి అయితే ఆయన మద్దతు తెలపడం జరిగింది. ప్రస్తుతం శ్రీనివాస్ గౌడ్ కూడా ఉన్నారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. ఒక్కసారి ఆయనతో కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, ఏంటి ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నీ కూడా చేయడం జరిగింది, చివరి స్టెప్ వద్ద మాత్రమే ఆగింది. ఇప్పుడు ప్రభుత్వం దీన్ని 2.5 ఏళ్ళుగా నిర్లక్ష్యం చేస్తుంది. ఎలా చూస్తుంది? రిటైర్డ్ ఉద్యోగులకు వాళ్ళు దాచిపెట్టిన డబ్బులు ఇస్తలేదు, డిఏలు ఇస్తలేదు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు 5-6 నెలల నుంచి జీతాలు కూడా వస్తలేవు. ఏ వర్గానికి 42% రిజర్వేషన్ బీసీలో అది పోయింది. ఎస్సీ డిక్లరేషను, ఉమెన్ డిక్లరేషను, ఎంప్లాయీ డిక్లరేషన్ ఏది లేదు. ఇప్పుడు వాళ్ళని భయపెట్టించి ఏదో ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయాలని చూస్తూ ఉన్నారు. వాళ్ళకు 1400 కోట్లు బకాయి పడ్డ డబ్బులు ఇవ్వట్లేదు. ఎలక్ట్రికల్ బస్సులు తెచ్చి మొత్తం వేరే రాష్ట్రం నుంచి తీసుకొచ్చి నడిపిస్తున్నారు బస్సులు. మెల్లగా గ్రాడ్యువల్గా దీన్ని ప్రైవేట్ చేయాలని చూస్తే ఆర్టీసీ కార్మికులు భయపడతారు. సకల జిల్లా సమ్మె చేసిన వాళ్ళు సకల జిల్లా మద్దతు ఉంటుంది వాళ్ళకు. ఈ పార్టీ ఆ పార్టీ కాదు, అన్ని పార్టీల అన్ని ప్రజల మద్దతు ఉంటుంది. ఇది ప్రజా సమస్య. ఇది రేపు ప్రైవేట్ పరం చేస్తే ప్రజల మీద భారం పడుతుంది, అడిగే దిక్కులేడు ఎవడు కూడా. కనుక ఖచ్చితంగా వీళ్ళకి అందరూ మద్దతు ఉంటుంది. ఎంప్లాయీస్ ప్రతి ఒక్క పౌరుడు మద్దతు ఉంటారు. వీళ్ళ సమస్య పరిష్కారం చేయాలా, భయపెట్టిస్తే ఎవరు భయపడు. సార్, జేఏసీ అనేది ఏర్పడింది, ఏ యూనియన్తో సంబంధం లేదు, అందరూ కలిపికట్టుగా వచ్చి ఈ సమ్మెకు ముందుకు వెళ్తున్న పరిస్థితుల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఇది కొంతమంది బీఆర్ఎస్ సంబంధించిన నేతలు వెళ్తున్నారు, వాళ్ళు నడిపిస్తున్నారు, యూనియన్ వాళ్ళు కూడా వాళ్ళే అంటూ కూడా విమర్శిస్తున్నారు. అంటే యూనియన్లను ఆ విధంగా తక్కువ చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? తప్పది. నేను చెప్తున్నాను కదా, సకల జనులకు మద్దతు ఉంటారు, సకల జనులు ఉంటారు. ఈ పార్టీ అప్పుడు అందరూ ఉంటారు. నేను ఒక ఉద్యమకారంగా ఇలా పోతూ కనిపిస్తే అన్నా నమస్తే అంటే వచ్చినాయి. అందరూ ఉంటారు, గ్యారెంటీ. మేము బాధతో ఉంటాం, అందరం ఉంటాం. ఎందుకుంటాం? వాళ్ళకి ఒంటరి చేస్తే ఎట్లా ఊకుంటాం, వాళ్ళ జీవితం ఆగం చేస్తే ఎట్లా ఉంటాం? ఖచ్చితంగా ఉంటాం అందరం. మొత్తానికైతే కార్మికులంతా కూడా చేస్తున్నారు. కమలాకర్ గారు ఉన్నారు. సార్, ఏంటి ఉదయం నుంచి ఎలా సమ్మె కొనసాగుతుంది? బ్రహ్మాండంగా ఆర్టీసీ కార్మికులు 100% సమ్మెలో ఈరోజు పాల్గొనడం జరిగింది. వెల్ఫేర్ బోర్డులు కూడా అన్ని డిపోల్లో చాలా వరకు రాజీనామా చేస్తున్నారు. కొన్ని చోట్ల పిహెచ్బి బస్సు ఓనర్లు కూడా మాకు మద్దతు తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ సమ్మె సంపూర్ణమైన సమ్మె ఇది 100% సక్సెస్ అవుతుందని మేము భావిస్తున్నాం. బస్సులు కొన్ని ప్రైవేట్ బస్సు అంటే హైర్ బస్సెస్ అవుతున్నాయి, వాటితో నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. కరీంనగర్లో కూడా ఒక యాక్సిడెంట్ కూడా జరగడం, ఇలాంటి పరిస్థితులు ఎలాంటి దారితీస్తాయి? అనుభవం లేని డ్రైవర్లను తీసుకొచ్చి ప్రజల ప్రాణాలను పణంగా పెట్టే పరిస్థితి ఇది. ప్రభుత్వము ఇట్లాంటి చర్యలు తీసుకోకుండా మీరేదైతే చర్చలకు పిలిచారో చర్చలలో వాళ్ళు సరైన గైడెన్స్ ఇచ్చి సమస్య పరిష్కారం గురించి ఆలోచన చేయండి అని చెప్పకుండా నిన్న చర్చలు జరిగినాయి. 32 డిమాండ్ల మీద 3 డిమాండ్లు కాదు, ఒక్క డిమాండ్ మీద కూడా చర్చ జరగలేదు. అక్కడ ఎంతసేపు వాళ్ళు మేము చెప్పిన సమస్యలు విన్నారు తప్ప వాళ్ళ నుంచి ఒక 5 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడలేదు వాళ్ళు. మేము ఈ 32 డిమాండ్లకు క్షుణ్ణంగా పరిశీలించి అధ్యయనం చేసి ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ ఇస్తాము, దానివల్ల మీకు న్యాయం జరుగుతుంది, మీ సమ్మె విరమించుకోండి అని చెప్పడం జరిగింది తప్ప వాళ్ళు చేసింది ఏం లేదు. అది కాలయాపన కమిటీ తప్ప, కార్మికులను మభ్యపెట్టే కమిటీ తప్ప ఇది కార్మికులకు ప్రయోజనకరంగా లేదు. ఇంకోటి, ఇప్పుడు మంత్రి గారే క్లియర్గా చెప్తున్నారు 29 డిమాండ్ల సమస్యనే లేదు, 2-3 డిమాండ్ల మీదే సమస్య ఉంది అన్నప్పుడు ఆ 2-3 డిమాండ్లు మీరు చర్చించి 29 డిమాండ్లు నిన్న పరిష్కారం చేసి ఉంటే అసలు సమ్మె వరకు వచ్చే పరిస్థితి లేకపోయేది కదా. మేము వెళ్తుంటాం, మరి అది లేదు. కాబట్టి మేము ఇవాళ కోరుకునేది ఒకటే, కార్మికులకు న్యాయం జరగాల, ఆర్టీసీ సంస్థను పరిరక్షించుకోవాలా. ఇది ప్రైవేటీకరణ వైపు తీసుకుపోయే ప్రమాదం కనపడుతుందని మరి మేము నాయకులుగా యూనియన్లుగా మేము
దాన్ని గ్రహించే వాళ్ళ సమ్మె నోటీసులో ఆ అంశాన్ని పెట్టడం జరిగింది. ఈ ప్రభుత్వం క్లియర్గా వాళ్ళు దీన్ని సమస్య పరిష్కారం చేసేకైతే ఆలోచన చేస్తలేరు. ఎలక్ట్రికల్ బస్సుల మీద వెనుకకు తగ్గే పరిస్థితి కనపడతలేదు. కాబట్టి మేమైతే సీరియస్గానే మరి ఇందాక చెప్పినట్టుగా సకల జనుల సమ్మె కాబట్టి ఇది సకల జనులు అందరూ మాకు మద్దతు ఇస్తారు. మాకు ప్రతి ఒక్క వర్గం నుంచి కూడా సపోర్ట్ దొరుకుతుందని మేము తెలియదు. మొత్తానికైతే ఆర్టీసీ కార్మికులంతా కూడా చేస్తున్నారు. అలాగే అన్ని పార్టీలు కూడా పూర్తి స్థాయిలో ఆర్టీసీ కార్మికులకు మద్దతు ఇవ్వడానికైతే సిద్ధమవుతున్నారు. అర్చన, రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఆర్కే.